బాబాజీ సుషుమ్న యోగ శ్రీ ఆత్మానందమయి మాతాజీ వారిని అనుగ్రహ భాషణం అందించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక్క నిమిషం నాకు మనం ఎక్కడున్నాం, అసలు భూలోకంలోనా లేక కైలాసంలోనా అని అనిపించేంతటి అద్భుతమైన వైబ్రేషన్స్ అండి. అసలు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఎలా చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్నారు అనేది అస్సలు నాకు అంతు పట్టడం లేదు. కార్తీక మాసం విశేషం ఏమంటే జ్యోతులు వెలిగించుకోవడం. అదేలాగున మహాశివుడు మనకి సుషుమ్న క్రియాయోగం అనే యోగ పద్ధతి ద్వారా మన ఆత్మజ్యోతిని ఎలా వెలిగించుకోవాలో ఆ విషయాన్ని కూడా మనకి పార్వతీమాత ద్వారా తెలియచేశారు. కాబట్టి ఇంతమంది సామూహికంగా మన ఆత్మజ్యోతిని వెలిగించుకుందాము. దానికి మనమందరం కలిసి 7 సార్లు ఓంకారాలు, ఒక 7 సార్లు దీర్ఘశ్వాసలు, ఎలాగైతే శివుని 3వ కన్ను ఉందో ఆ ప్రదేశంలో ఒక 30 సెకండ్ల పాటు మన దృష్టిని నిలపడం. ఏమండి, మన అందరం చెప్పే ఓంకారం వచ్చి శివునికి చేరాలన్నమాట. నాతో పాటు 7 సార్లు ఓంకారాన్ని చెప్పండి. నేను ఎలా చెప్తానో అలా చెప్పండి ఓంకారము. ఓం 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 అలాగే దీర్ఘంగా నాభి స్థానం నుంచి శ్వాసలు, దీర్ఘ శ్వాసలు. తర్వాత ఈ భ్రూమధ్య స్థానంలో దృష్టి. మన ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలంటే ప్రతిరోజు మనం ఈ మహాదేవుడిచ్చిన ఈ అభ్యాసాన్ని చేస్తే తప్పకుండా మన ఆత్మజ్యోతిని వెలిగించుకోగలం. ఎలాగైతే బాహ్యంగా ఇన్ని జ్యోతులు వెలిగాయో ఇక్కడుండే వారికి ఆత్మజ్యోతులు వెలిగించుకునే అవకాశాన్ని కలిగించిన చౌదరి గారి దంపతులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, మరియు మిగతా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకునే వాళ్ళందరికీ మహాదేవుని ఆశీర్వాదము ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తూ విరమించుకుంటున్నాను. దివ్య బాబాజీ సుషుమ్న యోగ శ్రీ ఆత్మానందమయి మాతాజీ వారికి ధన్యవాదాలు.